బ్యాక్ సీట్ డ్రైవింగ్ అంటే ప్రభుత్వం ఎలా నడపాలో డిసైడ్ చేసేది మీడియా చేతిలో ఎప్పుడు పెట్టకూడదు. మీడియా తన ఉనికి చూసుకుంటుంది, తన ప్రచారం చూసుకుంటుంది, తన స్పందన కోసం చూసుకుంటుంది, తన వార్తల స్పందన కోసం. కానీ అది ప్రభుత్వాలకి దెబ్బ. గతంలో చంద్రబాబు గారు దెబ్బతింది అట్లాగే. 2004లో దెబ్బతిన్నది ఏంటంటే పత్రికలు టీవీలలో స్పందన కోసం అని చెప్పి వాళ్ళు రాసిన వార్తలకి ఆయన స్పందించేసి ఫైనల్గా ప్రజాగ్రహానికి గురయ్యి ఆయన 10 సంవత్సరాల అధికారంలోకి రాకుండా పోయారు. 2014లో మళ్ళీ అధికారంలోకి రావడానికి ఆ పత్రికలు కారణం కాదు. ఖచ్చితంగా రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి కావాలి, విడిపోయిన రాష్ట్రాన్ని ఒక డెవలప్ చేయాలంటే ఆయన వల్లనే అవుతుందని ప్రజలు ఓట్లేస్తే మళ్ళీ బ్యాక్ సీట్ డ్రైవింగ్ జరిగింది. ఆ పత్రికల వార్తలకు స్పందించిన ఇంపాక్ట్ ఆయన మళ్ళీ దెబ్బతిన్నారు. ఏకంగా అవతల వాళ్ళు 89% స్ట్రైక్ రేట్తో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు జట్టు కట్టి చేయాల్సిన పరిస్థితి రావడానికి కారణం అదే అయింది. రెండవది, ఇవాళ ఈ జట్టుతో పాటుగా చంద్రబాబు గారు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది అన్నటువంటి కోణం పబ్లిక్లో ఉండటంతో పాటు ఈ పత్రికలు ఈ దఫా మాత్రం ఈ పత్రికల పాత్ర కూడా ఉంది. జగన్ మీద ద్వేషాన్ని పెంచడంలో, చంద్రబాబు గారి మీద పాజిటివ్నెస్ పెంచడంలో. కానీ అంత మాత్రాన ఆ పత్రికలు చెప్పినట్టు ప్రభుత్వాలు నడుచుకుంటే కనుక ప్రమాదకరం. ఇప్పుడు అద్భుతమైనటువంటి అధికారులు మనం వెళ్ళగొట్టుకుంటున్నాం. ఒక ఏబి వెంకటేశ్వరరావు లాంటి అధికారిని జగన్ వదులుకుంటే ప్రవీణ్ ప్రకాష్ లాంటి అధికారిని చంద్రబాబు వదులుకున్నాడు. ఇప్పుడు తాజాగా అజాద్ లాంటి దేవాదాయ శాఖలో అద్భుతమైనటువంటి అధికారి, నిజాయితీగా ఉండే అధికారిని వదులుకుంటున్నారు. ఆయనకి శ్రీశైలం యూఐసి ఇప్పుడు ఆర్డర్స్ విత్డ్రా చేసుకున్నారు. పేపర్లో వార్త రావడం, చంద్రబాబుని టైంలో ఇబ్బంది పెట్టారు, లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు, వెంటనే అధికారిని తీసేయడం. ఇప్పుడు చివరికి ఎట్లా తయారవుతుంది? కేవలం తెలుగుదేశం అధికార పక్షానికి అనుకూలంగా లేదంటే పూర్తి తాబేదారులా పనిచేసే ఉద్యోగులు వస్తే అప్పుడేమవుతుంది? గ్రౌండ్ లెవెల్లో పార్టీ కార్యకర్తల ఆధిపత్యం, నాయకుల ఆధిపత్యం పెరుగుతుంది. అది వాళ్ళకి లాభమే, కానీ పార్టీకి నష్టం. ఎందుకని? ఇలా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఒకటికి న్యాయం జరుగుతాం, ఇంకోటికి అన్యాయం జరిగినట్టే కదా. కోర్టులో ఒక తీర్పు వచ్చిందంటే ఒకడు లాస్ అవుతాడు, ఒకడు లాభపడతాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నాడు, అధికారంలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళిన వాడు మాత్రం లాభపడతాడు, మిగతా వర్గం వ్యతిరేకం అవుతుంది. అది విరక్తి పుడుతుంది. రేపొద్దున భవిష్యత్తులో ఇది ప్రమాదకరం. పాత్రల్ని జాగ్రత్తగా, చంద్రబాబు గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఈ బ్యాక్ సీట్ డ్రైవింగ్కి దూరం కాకపోతే చాలా ప్రమాదం.